అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. సో పార్టీలతో సంబంధం లేకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయనకి పార్టీలతో సంబంధం లేకుండా నివాళులు అయితే అర్పించడం అయితే జరిగింది. సో ఈ రోజుకి కూడా ఆయన్ని తెలుగు ప్రజలు మర్చిపోకుండా ఉన్నారంటే ఆయన చేసినటువంటి పరిపాలన కేవలం ఏంటంటే 5 సంవత్సరాల 6 నెలల పాటు 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకు ఏదో సమస్య ఉందని చెప్పేసి వెళ్తూ ఉంటే పావురాలు గుట్ట దగ్గర హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడం అయితే జరిగింది. సో అప్పుడు మాకు చిన్న వయసు, స్కూల్కి వెళ్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పేసి మా పెద్దవాళ్ళు చెప్పడం, ఆయన ఎవరైనా అడిగితే మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ రోజుకి కూడా శతాబ్ద కాలం అయినా సరే ఆయన చనిపోయి తెలుగు ప్రజలు ఇంకా ఆయన్ని మర్చిపోలేదంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఎలా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 10 ఏళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మన రాష్ట్రంలో. సో ఆయన నిజంగా ఈరోజు వరకు కూడా గుర్తు చేసుకొని ఆయనకి నివాళులు, వర్ధంతికి, జయంతికి అందిస్తూ ఉన్నారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆయన బతుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక మన రాష్ట్ర రాజకీయాల్లో వచ్చి ఉండేవాడే కాదు ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పులివెందులకి ఎంపీగాను పోటీ చేసి గెలవడం అయితే జరిగింది. ఆయన ఎప్పుడు కూడా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నాడు. కానీ రాష్ట్ర రాజకీయాల్లోకి కేవలం వాళ్ళ నాన్నగారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత రావటం అయితే జరిగింది. అది కూడా రావటం అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రిగా నేను పోటీ చేస్తానని చెప్పేసి చెప్పలేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త ప్రజల్లోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొంతమంది గుండెపోటుతో చనిపోవడం జరిగింది. కొంతమంది రాజశేఖర రెడ్డి గారు ఇక లేరని చెప్పేసి కొంతమంది బెంగ పెట్టుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఊరేసుకొని కూడా చనిపోవడం జరిగింది ఆ రోజుల్లో. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఓదార్పు యాత్ర అని చెప్పేసి చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు భావించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మనం ఈ ఓదార్పు యాత్రలో తిరగనివ్వకుండా చేయాలని చెప్పేసి అప్పుడు సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎలాగైనా సరే ఆపండి అని చెప్పేసి సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓదార్పు యాత్ర అనేది ఆపేయండి, మీకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారి మరణ వార్త తెలుసుకొని కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. ఆ కుటుంబానికి నేను ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి నేను ఉన్నానని చెప్పేసి ఓదార్పు యాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆయన్ని 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టడం అయితే జరిగింది. సో మళ్ళీ 16 నెలల తర్వాత ఆయన బయటికి రావడం, 2014లో పోటీ చేయడం, 67 సీట్లు రావడం, మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి అవడం, ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కనుక బతుకుంటే ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి ఈ రోజు వరకు కూడా వచ్చి ఉండేవాడు కాదు. ఎందుకంటే పులివెందుల ఎంపీగా ఆ రోజు ఆయన బాధ్యతలు చేపడతా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన చెప్పిన దాఖలాలు అయితే లేవు. కానీ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయనకి ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి మనం అండగా నిలబడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలి, నాన్నగారి తర్వాత నేనే వీళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పేసి ఆయన అప్పుడు రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది.